ఇక రేవంత్ సర్కార్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పార్టీపై నేతలు శ్రేణులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటు ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఎంపీ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రాహుల చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి సమక్షంలో ఇటు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే తెలంగాణ దశదిశను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మార్చారని మన్నె గోవర్ధన్ రెడ్డి తెలిపారు. అయితే గత 10 ఏళ్లలో రాష్ట్రం పరుగులు తీసిందని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 2014 తెలంగాణ ప్రాంతం మొత్తం వెనుకకు నెట్టివేయబడింది. ఆంధ్ర పాలకులు అనుకోండి, వలసవాదులు అనుకోండి, అందరూ మన తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ యాసని, తెలంగాణ భాషని, తెలంగాణ మొత్తం ప్రధాన్నే నిషేధించిన సందర్భం మనకు తెలుసు. ఈరోజు తెలంగాణ పదం, తెలంగాణ పౌరుడు గొప్పగా గర్వంగా చెప్పుకుంటున్నట్టే అది కేసీఆర్ పుణ్యం, కేసీఆర్ గారి ఫలితమే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 బిఫోర్ ఎట్లుండి 2014 తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 బిఫోర్ ఉండే తెలంగాణ పదాన్ని ఎట్లయితే నిషేధించారో ఆ తెలంగాణని దేశంలోనే 25 రాష్ట్రాలు నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ గారు దక్కుతుంది. కేసీఆర్ గారిది, కేటీఆర్ గారిది 100% హరీష్ రావు గారిది 100% ప్రాణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం ఏంటంటే మన తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణ ప్రాంతాన్ని ఎట్లన్నా అసలు తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం కొరకు ఎంతైతే ప్రాణత్యాగం చేసిరో, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత మన గవర్నమెంట్ ఆధ్వర్యంలో తెలంగాణ నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన అన్ని విధాల సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ నెంబర్ 1గా ఒక్కటి కాదు, రెండు కాదు, దేశంలోనే ప్రపంచంలోనే ఎవరు చేయని విధంగా తెలంగాణ రైతు బంధు అనేది రైతులకు సహాయం చేయడం అందరూ ఉపన్యాసాలు ఇస్తుంటారు. కానీ తెలంగాణలో రైతులకు పెట్టుబడి సహాయం అందించిన ఘనత కేసీఆర్ గారు దక్కుతుంది. రేవంత్ రెడ్డి గారు వచ్చి ఉన్నాయి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చేసిన సంక్షేమ పథకాలన్నీ పక్కన పెట్టి మూలకు పెట్టేసి ఏమి చేయలేని దద్దమ్మ ముఖ్యమంత్రి అయినట్టు రేవంత్ రెడ్డి గారు ఈరోజు కనీసం రన్నింగ్ ఆన్గోయింగ్ సంక్షేమ స్కీములు కూడా, సోషల్ వెల్ఫేర్ స్కీములు కూడా, డెవలప్మెంట్ కూడా చేయలేని దద్దమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అట్లాంటి రేవంత్ రెడ్డి గారు మన యువ వికాసం అని చెప్పి ఉన్న కొత్త స్కీమ్ పెట్టిండు. యువ వికాసం మనం ఉండే రాజీవ్ యువ వికాసంలో కూడా మనకు చేయలేని పరిస్థితి, మళ్ళీ దాన్ని పోస్ట్ పోన్ చేసిండు. అన్ని పోస్ట్ పోన్లే, అసలు ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయడు. అలాగే నిరుద్యోగ వృత్తి, ఉద్యోగాలు ఇవ్వలేను. ఇప్పుడే మనం ఏం చెప్తున్నాం, ఉద్యోగాలు ఇస్తుంటే వద్దని చెప్తున్నాడు, నోటిఫికేషన్ ఇస్తే వద్దని చెప్తున్నాడు కదా. నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాడు, ఎవరికన్నా నిరుద్యోగ వృత్తి వస్తుందా? అసలు దాని ఊసుందా? దాని ఏమీ లేదు, అసలు ఒకటి చేయట్లేదు. ఊరికే కాలయాపన చేస్తూ, టైంపాస్ చేస్తూ, ఊరికే బురద తల్లడం మీద, బట్టగాల్చి మీద చేర్చుకుంటూ దాని మీద చర్చ జరుగుతుంది. 1 నెల రోజులు, 2 నెలలు తర్వాత అయిపోతుంది. 2 నెలల తర్వాత ఇంకోటి నూరు దాడతాడు, ఇంకోటి కావాలని మాట్లాడతాడు. దాని మీద నడుస్తుంది తప్ప ఈ రోజు కూడా ఇంతవరకు ఒక్కసారి కూడా మన తెలంగాణ రాష్ట్రం గురించి కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి కానీ, ముఖ్యంగా మీ యువకుల గురించి కానీ, విద్యార్థుల గురించి ఏ క్వశ్చన్ ఆలోచించిన సందర్భం లేదు. అందరి క్షేమం కోరుకోవట్లేదు ఆయన. ఓన్లీ ఆయన కుటుంబ పాలన క్షేమం కోరుకుంటుండు. ఓన్లీ తిట్ల దండకం నడుస్తూ, అబద్ధాలు చెప్తూ టైంపాస్ నడుస్తుంది. అట్లాంటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన ఘనత ఉంది.